అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గత కొద్ది రోజులుగా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి వస్తున్నటువంటి వాదనలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఆ ప్రకటన ఏంటి, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏమంటుంది, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్ మనం చూస్తున్నాం గత 2-3 రోజులుగా లేదా గత కొద్ది కాలంగా కొత్తగా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు కొంతమంది నాయకులు. ఏదైతే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి వస్తుందో దానికి సంబంధించి ఎట్టకేలకి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ స్పందించింది. ఎవరు కూడా పార్టీ హైకమాండ్ వాటి నుంచి అధికారికంగా ఉత్తర్వులు రానందు వరకు కూడా ఎటువంటి ప్రకటనలు చేయొద్దు, ఎటువంటి సొంత నిర్ణయాలు చెప్పడం జరిగింది. దాని గురించి ఏమంటారు మీరు? ఇక్కడ చాలా అర్థవంతమైన స్టేట్మెంట్ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైపు నుంచి శ్రేణులకు ఇవ్వడం జరిగింది. అనవసరపు వివాదాన్ని తలకెత్తుకొని ఇవాళ కూటమి అధినాయకత్వాలు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ తోటి నాయకత్వాల మధ్య శ్రేణుల మధ్య ఒక సమన్వయాన్ని సాధించి ప్రజల మద్దతు పొంది అద్భుతమైన విజయం సాధించి అద్భుతంగా పరిపాలిస్తున్న సందర్భంలో ప్రభుత్వ విజయాలని ప్రజల్లో చర్చనీయాంశం చేయాల్సిన సందర్భంలో ఈ అనవసరపు వివాదాలను తలకెత్తుకొని దీనికి మద్దతుగా కొంతమంది, వ్యతిరేకిస్తూ కొంతమంది, అదే సందర్భంలో కూటమి పార్టీల శ్రేణుల మధ్య కూడా ఒకరు ఒక పోస్ట్ పెడితే దానికి ప్రతిగా ఇంకొక పోస్ట్ పెట్టడం, ఒకరొక స్టేట్మెంట్ ఇస్తే దానికి ప్రతిగా ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వటం, అంటే ఇక్కడ అనవసరపు వివాదాలకి కేంద్ర బిందువుగా ఈ అంశాన్ని మార్చారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, 2019 ఎన్నికలు ఎదుర్కొనే నాటికి నారా లోకేష్ గారు సిట్టింగ్ మినిస్టర్, కానీ వారు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అదే నారా లోకేష్ గారు తర్వాత 5 సంవత్సరాల పాటు మొదట తనతో తాను యుద్ధం చేశారు, తనలో ఉన్న లోపాలను అధిగమించారు. 2, విదిన్ ద పార్టీ తన నాయకత్వపు సామర్థ్యాన్ని ప్రశ్నించిన వాళ్ళ నోళ్ళన్నీ మూయించారు, ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్స్ తెచ్చుకోగలిగారు. 3, రాజకీయ ప్రత్యర్థులకి వెన్నులో వణుకు పుట్టించగలిగారు. ఏ మంత్రి పదవి లేకున్న రోజుల్లో ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేసి 91,000 మెజార్టీ తోటి ఓడిన చోటే నెగ్గారు. అంటే ఇక్కడ అల్టిమేట్గా ఆయన యాక్సెప్టెన్స్ రావడానికి కారణమైంది ఏంటి, ప్రజల్లో పెంచుకున్న నమ్మకం, ఆయన నాయకత్వ పటిమ పట్ల ప్రజల్లో పెరిగిన ఆరాధన, అభిమానం, వీటికి తోడు తన పనితీరు. ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్, నారా లోకేష్ సమర్థుడు అన్ని ఎక్కడైతే ఓడాడో అక్కడ నెగ్గి నిరూపించుకున్నాడు. ఇటువంటి అప్పుడు అంతిమంగా ఏం డిసైడ్ అవుతుంది, పనితీరు ప్రాతిపదిక. ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల సమస్యలు అర్థం చేసుకోవాలి, వాటిని పరిష్కరించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, తన చుట్టూ అవినీతికి ఆస్కారం లేని వాతావరణం సృష్టించుకోవాలి. ఇవన్నీ ప్రజలకు ఒక నమ్మకం కలిగించారు కాబట్టి ప్రజలు 91,000 తోటి నెగ్గించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అంటే ఉప ముఖ్యమంత్రి పదవికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఆ పదవి లేకపోతే రాష్ట్ర మంత్రిగా ఆయన స్థాయి ఏమైనా తగ్గిపోతుందా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారి అసలు సిసల రాజకీయ వారసుడు ఎవరు అని అంటే కుటుంబ వారసుడే కాదు, రాజకీయ వారసుడిగా తాను ప్రూవ్ చేసుకున్నాడు లోకేష్. మొన్నటి ఎన్నికలలో అతి పెద్ద గేమ్ చేంజర్ యువగళం పాదయాత్ర. 2019 ఎన్నికల్లో ఏ ఫ్యాక్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి గెలుపుకి దోహదం చేసిందో, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా జరిగిన యువతని జగన్మోహన్ రెడ్డి గారు అట్రాక్ట్ చేయగలిగారు, యువతని దూరం చేయగలిగాడు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకుంటే తను చంద్రబాబు నాయుడు గారి కంటే 22 సంవత్సరాల వయసులో చిన్నాడై ఉండటంతో యూనివర్సిటీలు, కాలేజీలు చుట్టూ తిరిగి చంద్రబాబు నాయుడు గారి పాలన యువత భవిష్యత్తుని పణంగా పెట్టింది. నాకు అధికారం ఇవ్వండి, యువతకు అద్భుతమైన భవిష్యత్తు కల్పిస్తానని వాగ్దానం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వలసలు లేని ఉపాధి కల్పిస్తాడు, 13 జిల్లాలని 13 హైదరాబాదులు చేస్తాడు, ప్రత్యేకత సాధిస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నాడు. దాంతో అట్రాక్ట్ అయిన యువత జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. దాని పర్యవసానం జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఫలితాలు దక్కాయో చూసాం మనం. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి తెలుగుదేశం అధికారంలోకి రావాలి అని అంటే తమ నుంచి దూరం జరిగిన యువతని మళ్ళీ తిరిగి పార్టీకి చేరువ చేస్తే తప్పితే సాధ్యం కాదు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటిని అడ్రస్ చేయాలి, వాళ్ళల్లో తిరిగి నమ్మకాన్ని పెంపొందించుకోవాలి అని అంటే ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారి కంటే చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్నారో, జగన్మోహన్ రెడ్డి కన్నా 10 సంవత్సరాలు చిన్న లోకేష్. మరి వాళ్ళని చేరువ చేసుకోవాలి అని అంటే, వాళ్ళు ఓన్ చేసుకోవాలి అని అంటే నో క్వశ్చన్ ఆఫ్ షార్ట్ కట్స్. తాను ఎంచుకున్న సుదీర్ఘ పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నైరాశ్యంలో మునిగిపోయిన యువతని వాళ్ళలో ఒక భరోసా నింపుతూ
మళ్ళీ తిరిగి తమ నుంచి దూరం జరిగిన యువతని తమకి చేరువ చేసుకుంటూ ఆయన కొనసాగించిన పాదయాత్ర, ఆ ప్రసంగాలు, ప్రజలతో మమేకమైన తీరు, ప్రజలకి ఒక కొత్త లోకేష్ పరిచయం అయ్యాడు. లోకేష్ కూడా సమాజాన్ని నిశితంగా సమీపంగా పరిశీలించే అవకాశం తనకు దక్కింది. సమాజంలో ఉన్న లేయర్స్, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, వివిధ వర్గాల ప్రజలు, వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్, వీటినన్నిటినీ సమీపంగా పరిశీలించే అవకాశం తనకు దక్కింది. సమాజంలో ఎన్టీ రామారావు గారి మనవడుగానో చంద్రబాబు నాయుడు గారి కొడుకుగానో కాకుండా ఒక పౌరుడిగా ప్రజలతో మమేకం అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ స్థానాన్ని రీప్లేస్ చేసేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి అసలు సిసలు రాజకీయ వారసుడు నారా లోకేష్ ఆల్రెడీ ఎమర్జ్ అయిపోయాడు తను. ఇటువంటిప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇస్తేనే ఆయనకి స్థానం దక్కుతుంది అనేది అనవసరపు వివాదం. అక్కడ ఇంకొక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు? చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరం ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. ఎస్, వయసు రీత్యా 45 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన నాటితో పోల్చి చూస్తే 30 సంవత్సరాల కాలం గడిచింది. ఇవాళ కూడా ఆయనే పార్టీ అధ్యక్షత ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కొంతైనా సరే ఆయనకి రిలీఫ్ ఇవ్వాలి అని అంటే పార్టీ బాధ్యతలు సమన్వయం చేసుకునే అవకాశం లోకేష్ టేకప్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట 1995లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాటితో కంపేర్ చేస్తే లోకేష్ ఇంకా 2 సంవత్సరాల వయసులో చిన్న. ఇప్పుడు మంత్రిగా కొనసాగుతూనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు లోకేష్కి అప్పచెప్తే రాబోయే 2029 ఎన్నికలకి పార్టీని సమాయత్తం చేయగలిగే స్థైర్యం, శక్తి సామర్థ్యాలు లోకేష్లో ఉన్నాయి. ఎలా అయితే 2024 ఎన్నికలకి ఒక గేమ్ చేంజర్గా తను పార్టీకి తన పాదయాత్ర ద్వారా ఒక మేలు మలుపు కాగలిగాడో, అదేవిధంగా రేపు 2029 ఎన్నికలకు కూడా ఒక తురుపు ముక్కలాగా తను ఉపయోగపడతాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అది ఇంప్లిమెంట్ కావాలి అని అంటే, ఆ ఫలాలు ప్రజలకు దక్కాలి అని అంటే 2029లో, 34లో, 39లో, 44లో కూడా ఈ పార్టీ అధికారంలో కొనసాగుతుండాలి. కొనసాగాలి అని అంటే రాజకీయంగా ఆ పార్టీని సమన్వయం చేసుకునే శక్తి సామర్థ్యాలు, నాయకత్వానికి ఉండాలి. మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి పాలన మీద దృష్టి కేంద్రీకరించగలగాలి అని అంటే పార్టీ నాయకత్వ బాధ్యతలు లోకేష్కి అప్పచెప్తే శ్రేణులకిలో ఒక భరోసా నింపినట్టు అవుతుంది. ఒక బ్రిడ్జింగ్ లాగా శ్రేణులకి ప్రభుత్వానికి మధ్య తను సమన్వయం సాధించగలుగుతాడు. ఆ దిశగా డిమాండ్ చేసిన అర్థం ఉంది. కానీ ఈ ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం సాధించారు వాళ్ళు? 5 ఓడిపోయారు మొన్న. కాబట్టి ఇక్కడ పనితీరు ప్రాతిపదికగా ప్రజలు ఓటు చేస్తారు. లోకేష్ మంత్రిగా తన పనితీరు ఏంటనేది గతంలో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా రాష్ట్రం చూసింది. ఎన్నికల్లో ఓడితే ఓడుండొచ్చు. అలాగే ఇవాళ విద్యాశాఖ అండ్ ఐటీ మినిస్టర్గా ఆయన పనితీరు ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. ఇటువంటప్పుడు ఇంకా ప్రభుత్వంలో తనకు అదనపు ప్రయారిటీ ఇవ్వటం అని అంటే అక్కడికి ఏదో లోకేష్ ఇన్సెక్యూరిటీలో ఉన్నట్టుగా. లోకేష్ ఇన్సెక్యూరిటీలో లేరు. ఆయన రూలింగ్లో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వంలో కీలక మంత్రి. ఆయన ఆదేశాలని పాటించని అధికారులే ఉండరు. అలా అని చెప్పని అందరి శాఖల్లో ఏలుబెట్టే నైజం కూడా ఆయన కాదు. కాబట్టి ఇక్కడ ఈ విధమైన అర్ధరహితమైన డిమాండ్లు లేవనెత్తి అనవసరపు వివాదాలకి కేంద్ర బిందువు కావటం అనేది 100% ఆక్షేపణీయం. కాబట్టి ఇటువంటి అనవసరపు వివాదాలకి ముగింపు పలకండి అని చెప్పని పార్టీ అధినాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలు 100% అనుసరణీయం. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.